కొన్ని బుక్స్ చదివినంత నాలెడ్జ్ ఒక మంచి వ్యక్తి వల్ల మనకి పొందగలం. కాబట్టి ఎవరైతే వేరు వేరు రంగాల్లో ఉన్నారో, సెటిల్ అయ్యారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మంచి గైడెన్స్ని మన ఊరి పిల్లలకి దిశానిర్దేశం చేస్తారని ఈ సభాముఖంగా అందరూ కూడా నేను కోరుకుంటున్నాను. 2014 నాకు కొంచెం ఈ గుర్తులేదు, కానీ శ్రీ సంజయ్ నాయుడు గారేమో అతను ఏం చెప్పారంటే, అరే మీరు ఇలా టోర్నమెంట్ కండక్ట్ చేసుకుంటున్నారు, ఓకే చాలా బాగుంది, కానీ ఒక ట్రస్ట్ లేదా ఏదైనా సేవా సంస్థ లాంటిది మీరు ఒకటి స్థాపించుకొని దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని అతని యొక్క టైం పట్టింది, ఆ గ్యాప్ తీసుకున్నాం. కాకపోతే ఇదే సరైన సమయం అని చెప్పి నాకు నేను ఆలోచించుకొని నెక్స్ట్ అలాగే అతని యొక్క ఆలోచనని ఇప్పటికీ నిజం చేయాలనుకుంటూ శ్రీ ముఖి వెంకటనాయుడు మాస్టర్ గారు అతని గురించి ఎందుకంటే చెప్తాను. అతను మా చిన్నప్పుడే కొంతమందికి ధన రూపంలో అవ్వచ్చు, లేదంటే అతని నాలెడ్జ్ని షేర్ చేస్తూ అవ్వచ్చు, కొంతమందిని గవర్నమెంట్ జాబ్లు తెచ్చేలాగా ప్రోత్సహిస్తూ కొంతమందికి ఏదో ఒక విధంగా వాళ్ళ లైఫ్ని బాగుపడేటట్టు చేశారు. ఆయన ఇప్పుడు P4గా ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. P4 అంటే 4 Pలు: పీపుల్, పబ్లిక్, పీపుల్, ప్రైవేట్, పార్ట్నర్షిప్ అనమాట. 4 Pలు అనమాట. అంటే అటువైపు సమాజం, ప్రజలు, ప్రైవేటైజేషను, నెక్స్ట్ మన యొక్క ఒకరొకరు చేతులు కలుపుకొని ఇలాగా 4 Pలు కలిసి అందరం కూడా ఈ పేదరికాన్ని నిర్మూలించుకొని చక్కగా అభివృద్ధి చెందామని చెప్పి ఇప్పుడు P4. అటువంటిది ఎప్పుడో ఒక 20 సంవత్సరాల క్రితమే ఆయన చాలామందికి హెల్ప్ చేస్తూ ఇచ్చేశారు. ఈరోజు మన ఊర్లో ఒక ట్రస్ట్ను ఒకటి స్థాపించుకుందాం అనుకున్నాం. మన గౌరవ సర్పంచ్ మురళీ గారి యొక్క ప్రోద్బలంతో, అతని చేదోడుతో, అతని యొక్క దిశానిర్దేశంతో దాని పేరుని శ్రీ వివేకానంద యూత్ సేవా ట్రస్ట్ అనేసి ఒకటి క్రియేట్ చేద్దాం అనుకున్నాం. ఆ ట్రస్ట్ కోసం ఏ విధంగా దాన్ని మనం రిజిస్ట్రేషన్ ఆపలు జరగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్సిడెంట్ అవ్వచ్చు, లేదంటే ఎవరైనా పేదవాళ్ళకి బట్టలు అవసరం అయ్యి ఉండవచ్చు, లేదంటే చలికాలంలోని దుప్పట్లో పెద్దవాళ్ళకి చేతికర్రలు అయినా సరే, ఇటువంటి ఏవైనా సరే వాళ్ళకి మనం సమకూర్చాలని చెప్పి దానికి ఏదైనా సరే ఒకేసారి డబ్బులు ఇవ్వండి అని అంటే ఎవరు ఇవ్వలేరు. కాబట్టి మీ తోచినంత సాయం ఆ ట్రస్ట్కి కానీ వేశారంటే మన గ్రామం అభివృద్ధి ఎంతో కొంత అన్నమాట ముందుకు వెళ్తుందని, అభివృద్ధి చెందుతుందని నా ఆలోచనకి మన గౌరవ సర్పంచ్ మురళీ గారు ప్రార్థనలు తోడయ్యి ఈరోజు చెప్పగానే ఆయన కూడా చాలా మంచి ఆలోచన, ముందుకెళ్ళండి, నా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని అతను ప్రోత్సహించడం జరిగింది. చాలా థ్యాంక్స్ అండి మీకు కూడా. అదేవిధంగా